పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. యేసు తనని భోజనమునకు పిలిచిన వానితో, నీవు విందునకు పిలిచినప్పుడు నీ మిత్రులను, సోదరులను, బంధువులను పిలవకుము. వారు తిరిగి నిన్ను పిలిచి తమ వంతు చెల్లించుకొందురు. నీవు విందు చేయునప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువుము. లూకా 14:12. ఈ వాక్యంలో యేసు ప్రభువు మనకు వినయమును, దయను మరియు స్వార్థరహిత ప్రేమను నేర్పుతున్నారు. మనం చేసే దానంలో ప్రతిఫలం ఆశించకూడదు అని ఆయన బోధిస్తున్నారు. మనం మన స్నేహితులను, బంధువులను మాత్రమే ఆహ్వానిస్తే అది మన లాభం కోసం అవుతుంది. కానీ యేసు మనసు పేదల వైపు, నిరాధుల వైపు ఉంటుంది. మనం కూడా ఆయనలాగా దయతో, ప్రేమతో ఏమీ లేని వారిని ఆదరించాలి. అప్పుడు దేవుడు పరలోకంలో మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక. ప్రార్థన. ప్రభువా, నాకు దయతో కూడిన హృదయమును అనుగ్రహించుము. నేను చేసే ప్రతి కార్యములో స్వార్థం లేకుండా ఉండుటకు సహాయం చేయుము యేసయ్యా. ప్రతిఫలం కోసం కాదు, ప్రేమ కోసం పేదలను, బాధపడు వారిని సేవించినట్లు నన్ను నేర్పుము తండ్రి. నీ కృపతో నేను నీ సద్విముఖాన్ని పొందినట్లు కృప చేయుము ప్రభువా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.